అతి విశాఖలో తహసీల్దార్ హత్యపై సీరియస్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ప్రశాంతంగా ఉన్న విశాఖను నేర రాజధానిగా మార్చేశారంటూ ఆరోపించారు. ఒక రెవెన్యూ అధికారికి ప్రాణరక్షణ లేకపోవడం బాధాకరమన్నారు. ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. ఆ రోజు ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలేంటి, ఎందుకు జరిగింది, ఇది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి ఏమి రెమెడీస్ తీసుకోవాలని మీరు కొంచెం సీరియస్ తీసుకుంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అయ్యే కాదు. ఒక మండల స్థాయి అధికారి, మరి అటువంటి అధికారి ప్రాణాలకు కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే అవసరం వస్తే హోమ్ మినిస్టర్ ఇక్కడ పంపించి డీజీపీని పంపించి మొత్తం 2 రోజులు ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన శిక్ష వేస్తేనే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి రిపీట్గా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరోవైపు హత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ దాడి వ్యవహారం అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ దాడి కేసులో సీసీ ఫుటేజే కీలకంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితుల కోసం గాలిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఈ తరహా ఘటన జరగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. తహసీల్దార్ మృతితో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి.